Very good morning. Welcome back to Future Soldiers. Me Ramsey 121 Creators. కొటేషన్ బ్యూటిఫుల్ మోటివేషనల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి నా వీడియో చూస్తున్నవారు, నా లైక్ చేస్తున్నవారు, షేర్ చేస్తున్నవారు, నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. మరిన్ని మంచి మంచి కొటేషన్ మోటివేషన్ స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. కొత్త వ్యూవర్స్ ఎవరైతే నా వీడియో చూస్తున్నారో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. పాత వ్యూవర్స్ అయితే నాకు షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. సో ఈరోజు అయితే మరొక మంచి మోటివేషన్ స్టోరీ తోటి మళ్ళీ మేము ముందుకు వచ్చిన. మీరు ఆల్రెడీ తమిళనాడు చూసారు కదా, నీలోనే నిన్ను వెతుకు, బ్యూటిఫుల్ మోటివేషన్ స్టోరీ అనమాట. ఇప్పుడు దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రతి ఒక్క స్టోరీలో తీసుకునే పేర్లు కానీ ఏమైనా చిత్రాలు కానీ ఓన్లీ ఫర్ స్టోరీ కోసం మాత్రమే, ఎవరిని ఉద్దేశించి మాత్రం కాదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడైతే ఈ స్టోరీ గురించి మనం డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మంచిగా ఉపయోగపడతాయి. లైఫ్లో నేను చేసే ప్రతి ఒక్క మోటివేషన్ స్టోరీ కూడా మీకు లైఫ్లో ఉపయోగపడే స్టోరీయే. అది ఏ సిచ్యువేషన్లో మీకు ఉపయోగపడతాయి ప్రతి ఒక్క దాంట్లో. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. చూడొచ్చు, నీలోని నిన్ను నువ్వు వెతుకు, బ్యూటిఫుల్ మోటివేషన్ స్టోరీ అన్నమాట. ఒక ఊరిలో రాహుల్ అనే యువకుడు ఉండేవాడు. అతనికి గొప్ప కలలు, ఆకాంక్షలు ఉన్నప్పటికీ తన సామర్థ్యాలను గమనించలేక, జీవితాన్ని సరైన మార్గంలో తీసుకెళ్ళలేక విఫలమైన భావంతో ఉండేవాడు. సో ఒక ఊర్లో ఒక రాహుల్ అనే వ్యక్తి యువకుడు ఉండేవాడు. తనకు చాలా కళలు ఉండేవి, అదేవిధంగా కొన్ని ఆకాంక్ష డ్రీమ్స్ కూడా ఉన్నప్పటికీ తన సామర్థ్యాలు, అంటే తనకున్నటువంటి సామర్థ్యాన్ని గమనించలేక, జీవితాన్ని సరైన మార్గంలో తీసుకెళ్ళలేక చాలా అతను విఫలమైపోయాడు, ఫెయిల్యూర్ అయిపోయాడు. ఎందుకంటే తనకున్నటువంటి శక్తి సామర్థ్యాలు తనకు తెలివే కాబట్టి. ఒకసారి ఒక ఊరిలో మహర్షి వచ్చాడు అన్నమాట. ఒకసారి ఆ ఊర్లోకి ఒక మహర్షి వచ్చారు. ఆ మహర్షిని చూసి రాహుల్ ఏం చేసాడు, దగ్గరికి వెళ్ళి, స్వామి, నా జీవితంలో విజయాన్ని పొందడం ఎలా అని అడిగాడు. ఆ మహర్షిని రాహుల్ అడిగిండు, స్వామి, నా జీవితంలో విజయాన్ని పొందడం ఎలా అని అడిగిండు. మహర్షి చిరునవ్వుతో, నీ సమస్యకు సమాధానం నీ దగ్గరే ఉంది. నేను నీకు ఒక పనిని ఇస్తాను. ఈ రాయి తీసుకొని దాని మార్కెట్కి తీసుకువెళ్ళి దాని విలువ ఎంత అంటే అంత చెప్పకుండా ఎవరెవరు ఎంత ఇస్తారో గమనించిరా అని చెప్పారు. అయితే మహర్షి ఏం చేసిండు, ఆ అబ్బాయికి ఒక రాయి ఇచ్చిండు. రాయి ఇచ్చి దీన్ని అమ్ముకొని రా అన్నాడు. అంటే ఒక దగ్గరికి పోయి అమ్ము, ఎంత ఇస్తాడో చూడు, దీని కాస్ట్ మాత్రం చెప్పకు, ఇంకో దగ్గరికి అని చెప్పేసి అట్లా చెప్పిండు. ఆ వ్యక్తి అది తీసుకొని వెళ్ళిండు, మార్కెట్లోకి వెళ్ళి అమ్మడానికి తీసుకెళ్ళిండు. రాహుల్ రాయిని తీసుకొని మొదట కూరగాయల వ్యాపారి దగ్గరికి పోయిండు. ఫస్ట్ వ్యాపారి దగ్గర పోతే వ్యాపారి ఏమన్నాడు, ఈ రాయి నాకు పనికిరాదు, అయితే ఈ రాయికి నేను 10 రూపాయలు మాత్రమే ఇస్తా అని చెప్పిండు అనమాట. అతను, ఇది పనికిరాదు, దీనికి నేను 10 రూపాయలు మాత్రమే ఇస్తా అని చెప్పిండు ఆ కూరగాయల వ్యాపారి. తర్వాత బంగారం వ్యాపారి దగ్గరికి వెళ్ళాడు. అతను, ఇది కొంచెం ఆకర్షణీయంగా ఉంది, నేను 1000 రూపాయలు ఇస్తాను అన్నాడు. అప్పుడు ఏం చేసిన బంగారం వ్యాపారి ఆ రాయిని చూసి, ఇది చాలా ఆకర్షణీయంగా షైనీగా ఉంది కాబట్టి నాకు 1000 రూపాయలు ఇస్తానని చెప్పిండు. తర్వాత ఏం చేసిండు, చివరగా రాహుల్ ఆ రాయిని ఒక రత్నాల వ్యాపారి దగ్గరికి తీసుకుపోతే అతను దాన్ని చూశాక ఆశ్చర్యంతో, ఇది చాలా విలువైన అరుదైన రత్నం, దీని విలువ 1,00,000 రూపాయలని చెప్పాడు. నేను 1,00,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఇంకో పర్సన్ అన్నాడు అనమాట. రత్నాల వ్యాపారి దగ్గరికి పోతే, మూడో వ్యాపారి దగ్గరికి పోతే రాహుల్ అది చూసి అవాక్కై మహర్షి దగ్గరకు తిరిగి వెళ్ళి ఈ అనుభవాన్ని వివరించాడు. మహర్షి సున్నితంగా చెప్పిన మాటలు అతని జీవితాన్నే మార్చేసినాయి. ఆ మాటలు విని రాహుల్ యొక్క లైఫ్ చేంజ్ అయిపోయింది అన్నమాట, జీవితాన్ని మార్చేసి. నీ విలువను తెలుసుకునే వ్యక్తుల దగ్గరికి వెళ్ళాలి. నీలోని విలువను గుర్తించగలిగినప్పుడే నిజమైన విజయాన్ని సాధించగలవు. నువ్వు వెతికి నీలోని బలాన్ని, ప్రతిభను అర్థం చేసుకున్నప్పుడే జీవితంలో విజయపథం సులభమవుతుంది. అదే చెప్పినండి, నీలోని నువ్వు ఫస్ట్ నిన్ను వెతుకు, అంటే నీకున్న శక్తి సామర్థ్యాలను నువ్వు తెలుసుకొని అప్పుడు నువ్వు ఏదైనా చేయడానికి ముందుకెళ్ళినావు అనుకో, నీ జీవితంలో విజయం సాధిస్తావు అని చెప్పేసి మహర్షి చెప్పిండు అనమాట. ఆ మాటలు రాహుల్కి కొత్త ఆశను ఇచ్చినాయి అనమాట. అప్పటి నుంచి అతను తనలోని ప్రతిభను గుర్తించి కృషి చేసి గొప్ప విజయం సాధించాడు అనమాట. అప్పటి నుంచి తనకున్న ప్రతిభను దాన్ని గుర్తించుకొని గొప్ప విజయం సాధించాడు. ఇక్కడ మనకు ముగింపు ఏంటంటే, మోరల్ స్టోరీ ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైనటువంటి విలువ ఉంటుంది. మన విలువను గుర్తించిన వారిని చూసి నిరాశ చెందకూడదు. సరైన గమ్యం, సరైన దారి, సరైన వ్యక్తుల ద్వారా మన నిజమైన విలువ వెలుగులోకి వస్తుంది. కాబట్టి నీలోని నిన్ను నువ్వు వెతుకు ఫస్ట్. వెతుకున్న తర్వాత అప్పుడు నీలో ఉన్నటువంటి ప్రతిభ బయటకు వస్తుంది. అప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినా ప్రతిభను పట్టుకొని వాళ్ళ దగ్గర పోతే విజయం వస్తుంది. ఇది మోటివేషన్ స్టోరీ అనమాట.
మోటివేషనల్ స్టోరీ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయండి మరిన్ని మంచి మంచి మోటివేషనల్ స్టోరీస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి ప్రతి ఒక్కరు చూసిన వారు. థ్యాంక్ యూ.